బేసిక్గా నేనే మిమ్మల్ని అడగాలనుకున్నా, ఇది మంచి టాపిక్ ఇది. ఇప్పుడు బేసిక్గా మీరందరూ కూడా యాంకర్స్ ఉంటారు కదా. అవును. సెలబ్రిటీల గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటారు? అంటే కొత్త గొప్ప ఫేమస్ అయితే సెలబ్రిటీల గురించి మాట్లాడుకోవాలనుకోవడం వేరు, సెలబ్రిటీలకు సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం వేరు. అవును, ఇష్యూస్ ఓకే. అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళు అదేంటి ఇదేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇష్యూ అయితే మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాను లైరీ ఉంది, ఆమె గురించే మాట్లాడదాం. ఆమెకి ఎవరితోనన్నా గొడవ అయిందనుకో, మాట్లాడడం వేరు. ఢీ షోలో అవమానం జరిగింది, మాట్లాడుకోవడం వేరు. కరెక్ట్. ఎవడో ఒకడు మోసం చేసి వెళ్ళిపోయాడు, ఈమె ఏదో స్థితిలో ఉండింది, మాట్లాడుకోవడం వేరు. జాన్లోనే ఎవడో పొడి చేసాడు, మాట్లాడుకోవడం వేరు. అంతేకా ఇప్పుడు ఈ వీడియో పెట్టింది, ఇది కూడా వేరు, మాట్లాడుకోవడం వేరు. ఏడ్చుకుంటే ఏదో వీడియో పెట్టింది, ఇప్పుడు దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం వేరు. అదే అదే అంటుంది నేను. ఎస్. ఇకపోతే జాను లైరీ ఉంది, కొంత ఫేమస్ అయింది. ఇది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, వాళ్ళతో రంక్ ఉంది, వీళ్ళతో రంక్ ఉంది. బాయ్ ఫ్రెండ్ ఎవరు, మొదటి బాయ్ ఫ్రెండ్, రెండో బాయ్ ఫ్రెండ్, మూడో బాయ్ ఫ్రెండ్ ఎవరు, రెండో మొగుడు ఎవరు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంది, ఈ మాట్లాడుకోవడం ఎంతవరకు రైట్? నథింగ్ పర్సనల్గా వెళ్ళకూడదు కదా ఎప్పుడు కదా, అసలు అవసరం కూడా లేదు. ఇష్యూ ఏం రానప్పుడు ఆ పిల్ల ఏదో ఆవిడ లైఫ్ ఆవిడ రీడ్ చేసుకుంటూ వెళ్తుంటే, ఇట్లాగే యూట్యూబ్లో ఆవిడ రెండో పెళ్లి చేసుకుందని, మొగుడు వీడే, అసలు అలా అవి చూసింది. సరే, ఒక వీడియో వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేదైనా సరే, మనం ఏదైనా మాట్లాడుకుంటే 10 మంది ఆర్టికల్స్ రాస్తారు. ఒక అభిప్రాయం మనం షేర్ చేసుకుంటే రాస్తారు. అంతెందుకు, ఎగ్జాంపుల్ మొన్న నువ్వే వెళ్ళావు గీతా కృష్ణ దగ్గరికి, ఆయన ఏదో అన్నాడు, అందరూ రాశారుగా, మళ్ళీ దాని మీద అందరూ వీడియోలు కూడా చేశారుగా. అంటే ఒక టాపిక్ అయినప్పుడు దాని గురించి 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్ల మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు, ఒకటి వీడియో చేసినప్పుడు, ఈ వీడియోని చూసినోడు ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ చదివి, అంటే ఈ వీడియో ఆర్టికల్ రాసినోడికి ఈ వీడియో సోర్స్ లేని ఎలా రాసావని కూడా వాడిని అడగొచ్చు. ఐ హ్యావ్ సోర్స్ అని చూపిస్తాడు. ఆ ఆర్టికల్ చదివి ఇంకొకటి రాస్తాడు, వాడికి ఈ ఆర్టికల్ సోర్స్. ఆర్టికల్ చూసి ఇంకోటి వీడియో చేస్తాడు, మళ్ళీ దానికి ఇది సోర్స్. నీకు అర్థమైందా? బట్ ఇన్ని సోర్సులలో నాశనం అయ్యేది ఎవరి జీవితం? జాను. ఇప్పుడు జానుకి రెండో మొగుడిని ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తెచ్చావు? ఆ పిల్ల ఎవరిని పరిచయం చేయలేదు, ఇదిగో నా రెండో మొగుడని. అసలు ఉంటారండి రెండో మొగుడైనా, ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటూ వాట్ ఎవర్, ఫస్ట్ లైఫ్ అమ్మాయికి నచ్చలేదు, అతనితో గడపడం ఇష్టం లేదు, ఫ్రీ లైఫ్ గడపడాలనుకుంది, తన ఇష్టం కదా. మూడో పెళ్లి కూడా తన ఇష్టం, తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకుంది, తన మంచి లైఫ్ గడపాలనుకుంటుంది, సైకోగాలతో బతకూడదు అనుకుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా ఉండొచ్చు రీజన్స్. దాన్ని తీసుకొని ఇంత ఇదిగా రాసేసి ఇంత వ్యూవర్షిప్ సంపాదించాలని ఒక టార్గెటెడ్గా ఎందుకు ఆ అమ్మాయిని పోక్ చేయడం? అంటే కొత్త గొప్ప ఫేమస్ అయితే చాలు, వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడుకొని ఒక ఆర్టికల్స్ని క్రియేట్ చేస్తారు. వై అని స్టిల్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ పిల్ల అసలు ఎలా ఉంటుందంటే సిట్యువేషన్స్, సింగిల్ మదర్స్వి, అంటే లైక్ హస్బెండ్ని డైవర్స్ అయిన తర్వాత ఏదో కూల్గా ఉంటూ, మళ్ళీ మనం సంపాదించుకోవడానికి మనకు తెలిసింది డ్యాన్సే. ఆ పిల్లకి నువ్వు డాక్టర్ లాగా ఆ పిల్ల ఆపరేషన్లు చేయలేదు, ఇంజనీర్ లాగా బిల్డింగ్లు కట్టలేదు, ఆ పిల్లకి ఏం తెలియదు. మళ్ళా కూర్చొని కూడా ఇంకేమో వీడియోలు కూడా చేయలేదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఏ వీడియోలో కూడా అసభ్యంగా డ్రెస్ వేసుకుని వీడియో చేయలేదు, సాంగ్ లో డాన్స్ కూడా వేసుకున్నా తప్పులేదు, తప్పు లేదు. కానీ ఆ అమ్మాయి వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఆ అమ్మాయి అట్ట ఇలా ఎప్పుడు తనకు తెలిసింది డాన్స్ చేసుకుంటూ సంపాదించుకోవడమే, అదే సంపాదించుకుంటూ ఆమె తింటూ ఎవరినో పోషించుకుంటుంది, ఆమెకు సంబంధికులు. షీఈస్ గుడ్, అంతవరకు ఓకే. ఇప్పుడు అలా హ్యాపీగా బతికే ఆవిడ లైఫ్లోకి కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఇలా మరలేదు, అయ్యో తక్కువ ఏజ్లో ఇలా అయ్యింది, ఇంకో పెళ్ళి చేస్తే బాగుంటుంది అని ఎవరైనా అనుకుని ఏమైనా సంబంధాలు చూసే టైంలో ఈ పిల్ల రెండో మొగుడు, మూడో మొగుడు, నాలుగో మొగుడు అని వార్తలు వస్తుంటే ఎలా ఉంటుంది మనుషులకి? ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మళ్ళీ కొత్త స్ట్రెస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బేసిక్గా ఇట్లా డాన్సర్స్ వీళ్ళంటేనే పెళ్ళిళ్ళు చాలా తక్కువ అవుతాయి, అవ్వవు. అయినా కూడా బంద్ చేయమంటారు. అవతలోడు ఈ ఏం చేస్తారంటే ఈ వీడియో చూసే ప్రేమిస్తాడు, ఎంత బాగా డ్యాన్స్ చేసావో చూడు, నీ డ్యాన్స్లన్నీ నా దగ్గర ఉన్నాయి, ఐ లవ్ యూ అంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా చాలా లేక ఎంతడం ఆపేసే అంటాడు. కరెక్ట్.
100%. అక్కడ ప్రొఫెషన్ వదులుకోవాలా వీడిని వదులుకోవాలా డైలమాలో ఉండి కొన్నిసార్లు అది వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు వీడిని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ పెళ్ళైన తర్వాత ఏంటంటే వాళ్ళ ఆవిడ ఏముందిలే అమ్మ ఏదో షోకి వెళ్ళి డ్యాన్సులు గీన్సులు వేసుకుంటూ ఉంటుంది అంటారు. పెళ్ళికి ముందు కోడలే చాలా బాగుంటుంది, పెళ్ళైన తర్వాత ఏమో డ్యాన్సులు గీన్సులు వేసుకుంటుంది అంటారు. అలా ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఎట్లా ఉంటారు తెలుసా అత్తలు. కొన్ని సందర్భాల్లో నేను చాలామందిని చూసా, ఏం చేస్తున్నామంటే అమ్మాయికి లాండ్రీ బిజినెస్ ఉందండి అని. ఇప్పుడు మంచి లాండ్రీ ఉన్నాయి కదా అంటే, ఓ నైస్. ఏంటంటే సిటీలో అక్కడక్కడ ఒక 25 బ్రాంచెస్ ఉన్నాయి. బాగా మా అబ్బాయి డాక్టర్, ఐ క్లినిక్ ఉంది, ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయి. కుదిరింది. ఎక్కడో కోడలు నచ్చల. ఏం చేస్తుంది మీ కోడలు? ఏముంది బట్టలు ఉతుక్కుంటూ బతికేస్తారు అంటారు వాడు అంటారు, ఖచ్చితంగా అంటారు. అవునండి, బట్టలు ఉతుకుతుంది అంటారు, ఊరందరు బట్టలు ఉతుకుతూ బతికేస్తుంది అంటారు. ఇంట్లో బట్టలు మాత్రం ఆ పక్కన పడేస్తుంది అంటారు ఖచ్చితంగా. దీనికి ఊరందరూ బట్టలు ఉతుకడం తెలుసు, ఇంట్లో మాత్రం పట్టించుకోదు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అదంతే. అది వాళ్ళు హర్ట్ అవుతారు. ప్రొఫెషన్ని కూడా మనం ఇచ్చేసినట్టు. ఇప్పుడు నేను ఎందుకు లాండ్రీ ఎగ్జాంపుల్ తీసానంటే, ఇట్స్ ఎ హై ప్రొఫైల్డ్ బిజినెస్. ఒక మంచి హాస్పిటాలిటీకి సంబంధించిన మంచి బిజినెస్ అది. దాన్ని బట్టలు చుట్టూ బతుకుతున్నారు అనేసి చీప్గా మాట్లాడతారు. పరిశుభ్రంగా ఉండడం అది అది అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాన్సర్స్ కానీ సింగర్స్ కానీ వాళ్ళ వృత్తి అది. ఏముంది స్టేజ్ మీద గెంతులు వేసుకుంటూ బతికేస్తుంది అంటారు. చాలా తప్పు. వాళ్ళకి అది వింటుంటే అవమానంగా అనిపిస్తుంది, బాధేస్తుంది. అరే అంత కాన్ఫిడెంట్గా కూడా ప్రదర్శించలేరు కొన్నిసార్లు. ఇట్లాంటివన్నీ విని అసలు ఎందుకు తర్వాత వినాలి అని వాళ్ళని దూరం జరిపేస్తారు. మగ డాన్సర్లు వేయడం డ్యాన్స్ వేరు, ఆడపిల్ల అంతమంది ముందు అంత ఎనర్జీతో మొదలు ఆడపిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళకున్న కొన్ని సిస్టమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, ఎట్లు లాగుతూ ఉంటుంది ప్రాణం అనేది. అంత ఫిట్నెస్ మనలాగా ఉండరు వాళ్ళు. అంత కష్టాల్లో కూడా డ్యాన్స్ వేస్తారు. అదే కదా చెప్తున్నా. ఇప్పుడు అబ్బాయి నలుగురిలో డ్యాన్స్ వేసారు, ఈ అమ్మాయి ఏం భలే వేసాడరా అంటే అమ్మాయి వేస్తే అదే అమ్మాయి అమ్మో నలుగురిలో ఇలా డ్యాన్స్లు వేస్తున్నా చూడు రోడ్డెక్ అంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇట్లా చూసినా కూడా ఆ ప్రొఫెషన్ని వెతుక్కుని అన్న వాళ్ళు అన్నారులే, నా వృత్తి ఇది, నేను ఇదే సంపాదించుకోవాలి, దీంతోనే నాకు ముద్ద వస్తుంది అని చెప్పి చక్కగా చేసుకుంటే సరే. డ్యాన్స్ గురించి ఎవడు మాట్లాడలా, వదిలే బాగానే ఉంది. ఇంకేం గురించి మాట్లాడలా. ఈ రంకెందుకు అంటగట్టారు? ఆ పిల్లకి అంత అవసరమే ఉంది. కష్టపడి టైటిల్ గెలుచుకుంటే దానికి శేఖర్ మాస్టర్ కంటగట్టుతారు. ఎందుకు అంటగడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ డాన్సర్ కొరియోగ్రాఫర్ అభి అతనితో అంటగడుతున్నారు. సో సరే ఆ పేర్లు ఎందుకులే కానీ అంటే ఫ్యాక్ట్ మాట్లాడాలి కదా. మీరు మీ సంస్కారంతో మీరు ఆగినా కూడా కొన్ని నిజాలైతే బయట పెట్టాల్సింది కాబట్టి పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎంతో కొంత పాపులారిటీ సంపాదించుకుంది, ఇప్పటివరకు బాగానే ఉంది. ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టింది, ఎందుకురా ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు తన వీడియో పెట్టింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. వీడియో పెట్టకుండా ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఈరోజు ఏమై ఉండేది? సిచ్యువేషన్ ఏంటి? ఎవరు బాధ్యులు దానికి? ఎవరిని నిందిస్తావు నువ్వు? అండ్ ఇంకొకటి, ఇప్పటివరకు కూడా వీడియో పోలా యూట్యూబ్ నుంచి. నేను ఇందాక చూసినప్పుడు కూడా ఉంది, జాను లైరీ హస్బెండ్ అని ఏదో కొడితే వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది. నువ్వు చేస్తుంది కూడా ఒక అమ్మాయి, ఆ వీడియో చేస్తుంది కూడా ఒక అమ్మాయి, వాయిస్ ఓవర్ ఇవ్వడం, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఒక అమ్మాయి. ఇక చూడు ఇంకా ఉంది, అది పోలా. ఇప్పుడు ఇష్యూ వచ్చి 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నావా? నిన్నటి నుంచో మొన్నటి నుంచో మాట్లాడుతున్నాం. అందరూ మాట్లాడుతున్నారు, అరే పాపం ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు. బట్ ఇంకా అది పోలేదు వీడియో. ఏ ఛానల్ అప్లోడ్ చేసిందో ఏంటో ఇంకా నేను ఇందాక కూడా చూసా ఉంది. మరి అలా ఆడదానికి శత్రువు అన్నట్లుగా అది పరిస్థితి. దానికి ఏం మాట్లాడతావు చెప్పు? మరి ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? అంటే ఒకరి పర్సనల్ లైఫ్కి వెళ్ళి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు నీకు తెలుసు, మనకే చాలాసార్లు ఒక చిన్న ఇది కూడా వస్తుంది. నువ్వు కొన్ని టాపిక్స్ చెప్పినప్పుడు నేను చెప్పను అంటాను. దేనికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు విడిపోయారంట, వాళ్ళిద్దరు కలిసారంట అనేది. వాళ్ళు ఇలా రంకు బాగోతాలు మనకెందుకు నేను చెప్పను అంటాను. వాళ్ళ ఇష్టం, ఎవరితో తిరిగితే మనకెందుకు, ఎవరితో ఉంటే మనకెందుకు, వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళ ఇష్టం. అది ఏదైనా ఇష్యూ అయితే వీ కెన్ స్పీక్. ఇక్కడ ఇష్యూ ఏం కాకుండా ఇప్పుడు ఈవిడ వీడియో పెట్టడం ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే, కాబట్టి మనం మాట్లాడడం. ఇష్యూ ఏం కాకుండా ఆవిడ మీద వీడియో చేసే హక్కు ఎవరికి ఉంది? పైగా పర్సనల్ లైఫ్లో ఏదో గ్రజ్జు తీర్చుకోవడానికి ఎవరో చేశారు పగ. ఆ పిల్ల ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ఇమేజ్ డ్యామేజ్ వృత్తిపరంగా కాదు, పర్సనల్గా కూడా డ్యామేజ్ అవుతుంది. నిజంగా ఆ పిల్లకి సంబంధాలు ఏమన్నా మన చూస్తుంటే ఎవరన్నా ముందుకు వచ్చుంటే, వద్దురా
ఆమెకు చాలా ఏవో ఉన్నాయంట, ఇగో వార్తలు వస్తున్నాయి చూడు, ఏం లేకుండా ఎవడో ఎందుకు రాస్తాడు, రేపు నువ్వు పెళ్లి చేసుకున్న నలుగురు అడుగుతారు ఇదేదో ఉందంటగా నిజమేనా అని, దాన్ని చెప్పేసి దాన్ని విత్డ్రా చేసుకుంటారు. అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు చెప్పు? ఇలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్స్, ఆర్టిస్టులు, లేడీస్ అంటే ఈ మధ్య ఇల్లులే ఇవ్వట్ల, వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతుంది. అట్లాంటి టైంలో ఆల్రెడీ డైవర్సీ తీసుకొని తనకు మళ్ళీ తన జీవితాన్ని చక్కదిద్దాలనుకున్న పేరెంట్స్కి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వార్తలన్నీ వస్తే ఆ పిల్ల ఏమైపోవాలి? ఏదో చిన్న సాంగ్ తీసుకొని ఫేమస్ అయింది, ఓ పిల్లగా వెంకటేషేగా ఆ పిల్లకి ఫేమస్ అయింది అంతే. తర్వాత ఇక డ్యాన్స్ షోలలో అలా ఇలా కొంత లైమ్ లైట్లోకి వచ్చింది. కొంచెం లైమ్ లైట్లోకి వస్తే చాలు వెంటనే పొడి చేస్తారు మన వాళ్ళు, ఎక్కడున్నా సరే వచ్చేసి. ఇంక వాళ్ళు ఎదగొద్దు అంతే. కొంచెం ఒక ఆల్బమ్ వచ్చిందో ఏదో వచ్చిందో ఇనఫ్, వెంటనే వెళ్ళి పొడి చేస్తారు. ఇది జరిగేది ఇప్పుడు. అప్పుడు ఆ బుల్లెట్ బండి మోహన భోగరాజు గురించి చాలా మాట్లాడాను. ఆ పిల్ల అనుకోకుండా లైమ్ లైట్లో. ఇప్పుడు ఈ పల్సర్ బైక్ ఝాన్సీ కూడా, ఝాన్సీ గురించి అయితే ఆమె అసలు చెప్పనా, అంతమందిలో కూడా డ్యాన్స్ వేస్తుంది, ఎంతమంది ఎన్నన్నా సరే పడేది, వాళ్ళు అంతేలే అలాగే అంటారు అని. కానీ పర్సనల్ లైఫ్లో చాలా బాధపడింది, చాలా బాధపడింది. ఐ నో దట్. ఆమె ఒకప్పుడు డ్యాన్స్ షోలో తిరస్కరింపబడినటువంటి డాన్సర్, తర్వాత ఇవన్నీ చేసి ఈవెంట్లు చేస్తూ స్లోగా కండక్టర్ జాబ్ కూడా ఇప్పుడు ఫేమ్ అయ్యి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఆమెను ఏదో వెనక్కి పంపేశారు. ఏంటో ఒక్కరు ఫేమ్ అయితే చాలు, వాళ్ళని వెంటనే పొడిచే వాళ్ళు వెనక నుంచి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తారో ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు వాళ్ళు. వాళ్ళని అంటే ఫేమ్ అవ్వాలంటే భయం వేసే స్థితికి డేంజర్ కూడా అదే. ఎంత ఫాస్ట్గా ఫేమ్ వస్తుందో అంతే ఫాస్ట్గా పడిపోతున్నారు. అవును, కూడా ప్రాబ్లమే. లైక్ చాలా మందికి అదే, విజయ్ దేవరకొండ కాడ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ఎత్తుకున్నా కూడా ఎంత ఫాస్ట్గా వస్తుందో ఫేమ్ అంతే ఫాస్ట్గా పడిపోతున్నారు. మరి ఏంటో దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటనేది చూద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.